నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను మీ బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వీరితో గారు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా పెన్షనర్స్ కావచ్చు, వాళ్ళకి ఇంతవరకు కూడాను వాళ్ళ జీతభత్యాలు పెన్షన్స్ ఇంతవరకు పడని నేపథ్యం. అంటే గవర్నమెంట్ నడవాలంటే ఖచ్చితంగా బ్యూరోక్రసీ, అంటే ఇటు పొలిటికల్తో పాటుగా ప్యారల్గా బ్యూరోక్రసీ పనిచేస్తేనే ఖచ్చితంగా ఏ పని అనేది జరుగుతుంది. అటువంటి బ్యూరోక్రాట్స్కి సంబంధించి జీతభత్యాలు ఇంతవరకు నడవలేదు. అదేవిధంగా వృద్ధులైనటువంటి వాళ్ళ పెన్షన్స్ ఇంతవరకు పడలేదు. కానీ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మాకు రిజర్వ్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది వేరే వాటికి వాడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ జీతభత్యాలకు సంబంధించి ఇంత లేట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎందుకు ఇది ఇంత లేట్ జరుగుతుందంటారు? ఇప్పుడు జీతభత్యాలకు ఇచ్చారనుకోండి, లెక్క ఉంటుంది. ముందు ఇది అర్థం చేసుకోండి. జీతభత్యాలకు డబ్బులు వేసారనుకోండి, లెక్కలు వస్తాయి. ఓకే. వివిధ కార్యక్రమాల కింద ఖర్చు పెట్టుకున్నాం అంటే లెక్కలు లేవు. ఓకే. 10 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి 20 రూపాయలు లోన్ వేసుకుంటున్నారు కాబట్టి ఓకే, దాని గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు వాళ్ళు. సో దాంట్లో కమిషన్ ఉంటుంది, ఇంట్లో కమిషన్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళకి రావట్లేదు అని చెప్పని, ఎప్పుడో వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు, నెల వాళ్ళ దగ్గర నుంచి కట్ అయ్యే డబ్బులు, వీటన్నిటి కూడా వాడుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఇంతవరకు సమాధానం లేదు. ఉద్యోగస్తులకి ఏ విధంగా ఇప్పుడు ఆ రోజు ఉద్యోగస్తులు మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేసినా కూడా, పిఎస్సి పెంచినా కూడా, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈయనేదో ఇస్తాడు, ఈయనేదో చేస్తాడని చెప్పని వన్ సైడ్గా అందరూ ఉద్యోగస్తులు 95% జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. అవును అవును. ఈ రోజు క్షేత్రస్థాయిలో వాళ్ళు పడే ఇబ్బందులు అనేది వాళ్ళకి అర్థమవుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తుడు నాకు తెలిసి ఇందుట్లో ఆర్థికంగా ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఒకవేళ సొంతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, అంటే కొంతమంది ఉద్యోగస్తులు మరి మోదుబరి రైతు పిల్లలు అవ్వచ్చు, లేకపోతే సాటి అంతకుముందు ఉద్యోగస్తుల పిల్లలు అవ్వచ్చు, వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి ఆస్తులు ఉండడం వల్ల కొంతమంది ఏదన్నా ప్రశాంతంగా ఉంటున్నారేమో. కానీ 95% మంది ఉద్యోగస్తులు ఈ జీతభత్యాల మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అవును, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అవును. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు జీతం తప్ప వేరే ఆదాయం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఈరోజు జరుగుతున్న పరిణామాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే వాళ్ళలో పెను మార్పులు వచ్చినాయి. ఖచ్చితంగా ఆ మార్పులకు నిదర్శనమే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు తీసుకుందాం. మనం రాయలసీమ పనమట తూర్పు నియోజకవర్గాలు రెండూ చూసుకుంటా ఉంటే, అక్కడ జరిగినటువంటి ఎన్నికలు 74 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికలు, 74 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికలు. ఆ 74 నియోజకవర్గాల్లో మీరు చూసుకుంటే 7 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే. 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందుట్లో 3 జిల్లాలు సంపూర్ణంగా వాళ్ళకే వచ్చినాయి. ఇక వేరే వాళ్ళు ఎవరికి రాలా. ఓకే. కడప, కర్నూలు, నెల్లూరు, ఈ 3 సంపూర్ణంగా వాళ్ళకే వచ్చినాయి. ఇంకా ఎవరికి రాలేదు. అలాగే ఏ ఎంపీ స్థానాలు తీసుకున్నా కూడా ఎవరికి రాలా, మొత్తం వాళ్ళకే వచ్చినాయి. మరి అలాంటి దాంట్లో ఇంతమంది 67 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 10 మంది ఎంపీలు ఉన్న నియోజకవర్గంలో మీకు జరిగిన పరాభవం ఇది. ఆ ప్రాంతంలో మీకు జరిగిన పరాభవం ఇది. ఎవరు వేసింది ఇది? చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్సే కదా. అంతే కదా. అందులో ఉద్యోగస్తులు వస్తారు. అంటే వాళ్ళు జరిగినాటికి ఎప్పుడు ఎక్కడ ఎలా వాత పెట్టాలో క్షుణ్ణంగా తెలిసినాడు కాబట్టి, చదువుకున్నవాడు కాబట్టి ఆవేశపడకుండా నీకు క్లియర్గా వాత పెట్టారు. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటారంటే, వీళ్ళకి జీతం ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పడుంటారు, అంటే పనిచేసే వాళ్ళు పనిచేస్తారు, పెన్షనర్స్ ఎట్లాగో మళ్ళీ ఎట్లా క్వశ్చన్ చేయరు కదన్న ధీమా ఏదైనా ఉంటుందంటారు గవర్నమెంట్కి? ఉంది, అదే ధీమా. వీళ్ళన్నేం చేయలేరు. రేపు పొద్దున్న మళ్ళీ ఏదో కల్లబల్లి మాయ మాటలు నేను చెప్పొచ్చు, లేదంటే చివరిలో 1 నెల రోజుల ముందు వీళ్ళకి తాయిలాలు ప్రకటిద్దాము, అప్పుడు ఎక్కడ పోతారు వీళ్ళు అని చెప్పి అనుకున్నాడు. సో మీరన్న ఈ తాయిలాలకి ఈసారి ఏపీ ప్రభుత్వ ప్రజలు, ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నమ్మడానికి? ఆల్రెడీ తాయిలాలు మొన్న ఇచ్చారు. ఓకే. ఇచ్చినా కూడా జనం ఈ చదువుకున్న వ్యక్తులే ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి 3 ఎమ్మెల్సీని గెలిపించడం పడుతుంది, ఉత్తరాంధ్రతో సహా. కాబట్టి జనం అర్థం చేసుకున్నారు. అంటే ఇక్కడ డబ్బు ప్రభావం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు జరగబోయే ఎన్నికల్లో. కానీ డబ్బుతోటే గెలవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అదే ధీమాతో ఉన్నాడు. వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏం పర్లేదులే, ఇవన్నీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటా ఉంటారు, ఓటర్లను డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు, ఓటుకు 5,000 10,000 ఇచ్చేందుకు నా దగ్గర కావాల్సినంత ధనం ఉంది,
దాన్ని పెట్టి మనం గెలవచ్చు అనే ధీమాలో వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా దాంట్లో నెగిటివిటీ కనిపిస్తుంది. మనం తీసుకున్నట్లయితే R5 జోన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మరో పక్క తీసుకున్నట్లయితే గడప గడపకు వైసీపీకి వెళ్ళి స్టిక్కర్ అంటించి దాంట్లో వ్యతిరేకత చూస్తున్నాం. ఇంత వ్యతిరేకత చూస్తున్న తర్వాత కూడా ఇంకా జగన్ ఎట్లా భరోసాతో ఉంటున్నాడు అంటారు? వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి. ఓకే, ఇదే వ్యవస్థలు మేనేజ్ చేసుకొని రేపు పొద్దున లబ్ధి పొందాలనేది ఒక కార్యక్రమం. రెండోది అరాచకం సృష్టించి ఈ జనాన్ని ఆ రోజు ఓటికి రాకుండా చేసి గెలవాలనేది ఒక కార్యక్రమం. ఈ రెండు విజయవంతంగా నేను చెయ్యొచ్చు, నా చేతులు అన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పని ఆయన భావిస్తూ ఉన్నారు. మీరు అడిగారు R5 జోన్ అని చెప్పని. వాస్తవంగా లేనిది ఎందుకు సృష్టించాడు అంటే పేదలకు నేను లబ్ధి చేయాలనుకుంటున్నాను. ప్రతిపక్షాలు అక్కడ స్థానిక రైతులు అంటే అమరావతి కనుక అక్కడే ఉంటే, రాజధాని అమరావతి కనుక అయితే ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడే ఇలా చేస్తున్నారు ఈ రైతులు, రేపు పొద్దున మన ఎవరన్నా అక్కడ అడుగు పెట్టేస్తారని చెప్పని జనానికి నాటాలనే ఒక కార్యక్రమంతో విషబీజాలు జనానికి అందించాలనే కార్యక్రమంలో ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అతనికి తెలుసు కోర్టు దీన్ని ఒప్పుకోవు, ఇది వాస్తవం కాదు, ఇట్లా చేయకూడదు. కానీ రైతులు నిజంగా అంత లబ్ధి చేకూర్చాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి రాజధానికి రైతులు ఇచ్చిన భూములకి వాళ్ళకి చేయని న్యాయం మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి ఎందుకు భూములు ఇవ్వటం అనే ప్రోగ్రామ్ చేయడండి. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా వాళ్ళ దుర్బుద్ధి అనేది ఇక్కడ కూడా బయటపడిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ఆయన ఏం పెట్టారు, గతంలో ఏదన్నా ఇట్లాంటి ప్రభుత్వాలు ఇలా లబ్ధి చేకూర్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ఎట్లానే దీన్ని అనుభవించండి, అప్పుడు దాని తర్వాతే మీరు అమ్ముకోవాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. ఈ రోజు ఏం చేశారు, ఇవాళ ఇస్తున్నాం రేపు అమ్ముకున్నా కూడా పర్లేదు, ఎల్లుండి అమ్ముకున్నా పర్లేదనే ఆ నిబంధనలు సడలించేశారు. సో మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అంతే కదా, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళే కదా వీళ్ళందరూ. అంతే కదా, స్థానికులు కాదు, నిరుపేదలు. ఆ నిరుపేదలు ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొస్తున్నారు అంటే వాళ్ళని గుర్తించిన ఎమ్మెల్యేలు, ఆ స్థానికంగా ఉన్న వాలంటీర్లు వాళ్ళ పేర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ మనుషులు అనే భావంతో తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. రెండోది రేపు పొద్దున ఈ 2 నియోజకవర్గాల్లో అంటే రాజధాని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ ట్రిప్ ఎట్లయితే మనం గెలిచామో నెక్స్ట్ కూడా మేము గెలిచి చూపించాలి అంటే ఇప్పుడున్న ఆ రోజు కలబలి మాటకు నమ్మారు, ఇక్కడ నమ్మరు కాబట్టి ఈ ఓటర్లను ఇక్కడ తీసుకొచ్చి అంటే రమారమి 59,000 మంది అంటే పక్కన ఇంకో 3 వేసుకోండి, ఒక వ్యక్తికి 3 కాడికి వేసుకున్నా కూడా దగ్గర 1,65,000 మంది ఓటర్లు అక్కడ సృష్టించుకొని 2 నియోజకవర్గాల్లో లబ్ధి పొంది గెలవాలనే తాపత్రయంతో ఇక్కడే మేమే గెలిచాము అని చెప్పి చూపించుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఓకే, అంటే ఇందులో కోర్టు జోక్యం చేసుకోవడం గురించి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రైతుల జోక్యం సంబంధించి దీనికి ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ విధంగా ఉండబోతుంది? అసలు చెంపపెట్టేదండి ప్రభుత్వానికి సిగ్గు అనేది ఉంటే కదా, సిగ్గు అనేది లేదు కదా. ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్ని పట్టవు అంతే. సో అల్టిమేట్గా మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేనే గెలుస్తున్న ధీమా ఆయన నడిపిస్తుంటారు 100%. 100% అదే ధీమాతో ఉన్నాడు. అరాచకంతో, డబ్బుతోటి, అధికార మతంతో చేయాలని చెప్పి భావిస్తా ఉన్నాడు. ప్రజలు సరైన తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వీళ్ళని ఎలా ఏం చేయాలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఎంత చిత్తుగా ఓడించాలో సిద్ధంగానే ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ అండి.